స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే హిందూపురం రూపురేఖలు మారుస్తా. ప్రతి ఇంటికి ₹1,00,000 లబ్ధి చేకూరుస్తా. ప్రతి ఇంటికి 150 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తా. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పిస్తా. నాడు కాషాయం కండువాతో ఎన్టీఆర్ గెలిచారు, నేడు నన్ను గెలిపించండి. బహిరంగ సభలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి. నన్ను స్వతంత్ర అభ్యర్థిగా తనని గెలిపిస్తే హిందూపురం రూపురేఖలు మారుస్తానని హిందూపురం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి ప్రజల్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా శుక్రవారం హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే హిందూపురంలోని 40,000 ఇళ్లకి ₹1,00,000 లబ్ధి చేకూరుస్తానని, నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలిస్తానని అన్నారు. హిందూపురంలోని ప్రతి ఇంటికి 150 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తానన్నారు. ప్రతి ఇంటికి రోజుకు 40 లీటర్ల శుద్ధ జలాన్ని అందిస్తానని, హిందూపురం సిల్క్ సిటీగా మారుస్తానన్నారు. వైసీపీకి ఓటు వేస్తే హిందూపురం కబ్జాలమయమవుతుందని, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే బాలకృష్ణ దళిత హైదరాబాద్లో ఉంటారని, అది నన్ను గెలిపిస్తే 5 సంవత్సరాలు మీ హిందూపురంలోని గుడిసె వేసుకొని మీ అందరికీ అందుబాటులో ఉండి హిందూపురం అభివృద్ధి చేస్తానన్నారు. హిందూపురంలో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలు తీసుకువస్తానన్నారు. ఒక సాధువు ఇక తాను 72 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతానని, హిందూపురంలో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉండి హిందూపురం అభివృద్ధి చేసి వెళ్ళిపోతానని అన్నారు. నా జీవితం తెరిచుంచిన పుస్తకం నాకు ఇప్పటికీ నేను చెప్తున్నాను. అలాంటి ఆరోపణలు చేసినటువంటి టీడీపీలో కొందరు, అందరూ అనలేదు, నిన్న మాటల్లో కూడా మీరు గమనించండి, అందరూ నేను అనలేదు, కొందరు, ఎందుకంటే వాళ్ళ దందాలు ఎగిరిపోతాయి అనే భయం ఉంది వాళ్ళు. కానీ వాళ్ళు ఆ భయపడ్డా నన్ను అలా మాట్లాడాల్సిన పని లేదు. అందుకనే నేను వెంటనే, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది రాజకీయాలు ఈరోజు చాలా సులభంగా జరిగిపోతుంది. అసెంబ్లీలో కూర్చుని ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి నీ పెళ్ళం ఎవరితోనో పోయిందని, ఈయనేమో నీ చెల్లెలు ఎవరితోనో పోయింది, నీ పెళ్ళం ఎవరితో పోయిందని, అసలు ఆ మాటలు వింటుంటే వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ కంటే ఇంట్లో వాళ్ళు కూడా లాక్కొచ్చి మాట్లాడుతున్నారు. మహాభారతంలో ద్రౌపదిని మధ్యలో నిలబెట్టి చీరలాగిన దానికంటే ఘోరంగా జరుగుతుంది. కాబట్టి నేను స్ట్రాంగ్గా హెచ్చరించాల్సి వచ్చింది. అందుకని అంటున్నా, ఒక కాషాయాన్ని హిందూపురం అసెంబ్లీకి కూర్చోబెట్టాను. వాళ్ళల్లో ఎలా సభా మర్యాద ఉండాలో నేను నేర్పుతాను, తిట్టి కాదు, వాళ్ళ కాళ్ళు పట్టుకుని. ఎందుకంటే మన రాష్ట్రంలో ఆ స్త్రీ అవమానం అనేది మంచిది కాదు, నాశనం అయిపోతాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే ఒక స్త్రీ గౌరవింపబడుతుందో, ఆదరణ పొందుతుందో, ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అందుకనే మనం దీన్ని అన్నింటినీ కూడా అమ్మవారిగా భావిస్తాం. గంగని గంగామాత అంటాం, తులసిమాత అంటాం, గోమాత అంటాం, భూమాత అంటాం. అలాంటిది ఒక స్త్రీకి అసెంబ్లీలో చండాలమైన మాటలు విని అలాంటి వాళ్ళు దీనికి దిగజారారు. ఇప్పుడు నా మీద బురదేసే ప్రయత్నం. అందుకని నేను గట్టిగా ఇచ్చాను. నేనేమన్నాను, తిట్టలేదు వాళ్ళు. మీరు వస్తే, మీరు మనిషి అయ్యి ఉంటే, రోషం ఉంటే, రక్తం ఉంటే, కడుపుకు అన్నం తింటుంటే, మీకు నాలిక కరెక్ట్గా ఉంటే రండి, ప్రతిజ్ఞ చేద్దాం. మీకు ఏ గుడి నమ్మకమో చెప్పండి, నేను వస్తాను, ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి నేను ఇప్పుడు అలాంటి మాట మాట్లాడి మా కార్యకర్తల్లో మానసిక నైతికతను దెబ్బతీస్తుంటే నేను ఎలా ఊరుకుంటాను? నన్ను అన్నందుకు నేను బాధపడలేదు, మా కార్యకర్తలు బాధపడ్డారు. ఇలా అంటున్నారు, మేము ఏం చెప్పాలో తెలియట్లేదు, నేను చెప్పాల్సి వచ్చింది. కాబట్టి నా వైఖరి స్పష్టంగా ఉంటుందండి, చాలా క్లారిటీతో ఉంటాను. లోపల నాకు ఒక ప్యూరిటీ కూడా ఉంది. నేను ఏదో చెయ్యాలనే ఒక తపనతో ఉన్నాను. ఏదో చేయాలని తెలియదు కాదు, బాగా తెలుసుకుని అధ్యయనం చేసి ఉన్నాను. 5 ఏళ్ళు నేను ఇక్కడ ఉండాలంటే 5 నెలలన్నా నేను పని చేయాలనుకుని 5 నెలలు తిరిగాను ఇక్కడ. అందుకని నా మేనిఫెస్టో నేను రిలీజ్ చేశాను. స్పష్టత ఉంది, నాకు ఏమి ఇబ్బంది లేదు. నేను ఉచిత కరెంటు 150 యూనిట్లు ఇస్తాను. ఉచిత తాగి మంచినీరు నేను ఏర్పాటు చేస్తాను. శివగంగ పేరిట గణేష సరోవరం కూడా పూర్తి చేస్తాను. హాస్పిటల్ నేను టార్గెట్ పెట్టుకున్నాను రాగానే. ఎందుకంటే వీటన్నిటికంటే ముఖ్యం హాస్పిటల్. ఎందుకంటే జబ్బు వస్తే వాడికి నరకం, బాధ తట్టుకోలేడు. అందుకని నా ఫస్ట్ ప్రియారిటీ హాస్పిటల్ని ఎలాగన్నా సరే అద్భుతంగా తయారు చేయాలని నా కోరిక. చేతిలో అది ఒక స్త్రీధనంలాగా ₹1,750 మిగులుతుంది. ఇలా లెక్కేసుకుంటే వాళ్ళకంటే నేను ₹1,00,000 ఇచ్చినట్టు 5 ఏళ్ళకి. వాళ్ళు 5 ఏళ్ళకి కలిపి 2,000 ముష్టి పడేశారు. నేను 5 ఏళ్ళకి కలిపి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నేను వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నాను. కాబట్టి తప్పకుండా విఘ్నులందరూ ఆలోచన చేయండి, వాళ్ళకి తెలియచేయండి. ప్రభుత్వం సహకారం లేకుండా
కోర్టులో ఖర్చైన వీటి మల్టీ స్పెషల్ హాస్పిటల్ డెవలప్ చేస్తాను తెలిస్తే అదేలా లేదు నేను ప్రభుత్వము సహకారం లేకుండా అనట్లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. విద్య, వైద్యము, రవాణా, నీరు ఇటువంటి మౌలికమైన వసతులు ప్రభుత్వం టేకప్ చేయాలి. ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే అది ఎన్ని కోట్లు ఖర్చైనా అద్భుతమైనటువంటి పరికరాలతో సూపర్ స్పెషాలిటీ అంటే ఆ స్థాయిలో అక్కడ అన్ని అందుబాటులో ఉండేలాగా నేను తయారు చేయడమే కాకుండా దాంట్లో నేను వేలు పెట్టకుండా ఊర్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని, మంచి మేధావుల్ని, డాక్టర్లని ఒక కమిటీ లాగా, ఇండిపెండెంట్ బాడీ లాగా తయారు చేసి వాళ్ళ పర్యవేక్షణలో అది అద్భుతంగా నడిచేలా కూడా వ్యవస్థ ఏర్పాటు చేస్తాను. మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని గాలి వదిలేదు. ఖచ్చితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. స్వామీజీ మకంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, కానీ ర్యాలీ తర్వాత నేను కొద్దిగా ఆవేశంగా మాట్లాడాను. అంటే వర్షాలు చిన్న చిన్న చినుకులు పడి ఆగిపోయాయి కదా, కొద్దిగా ఉడుకుంటుంది అంతకంటే. అంటే ఆవేశంగా అంటే పచ్చ జెండా ఊరి నుంచి తొలగిపోతారా నన్ను నిరూపిస్తే అని అనే మాట అన్నారు. బట్ అయితే వాళ్ళ అట్లా ఎవరైనా చేసిన వాళ్ళ మీద ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? చెప్తాడు. ఇప్పుడు నాతో చెప్పిన వాళ్ళందరూ కూడా, నాతో చెప్పిన వాళ్ళే ఆధారాలు. వాళ్ళందరూ నాకు వచ్చి ఇలా చెప్తున్నారండి, మేము బయటికి వెళ్తుంటే మా అందరికీ స్వామీజీనే మాకు ఇష్టం, కానీ ఇలా స్వామీజీ మీద వస్తుంది అని వాళ్ళు కావాలని ఒక డౌట్ పుట్టించారు. కావాలని చేశారు. నాకు తెలుసు రాజకీయంలో ఇవన్నీ సహజం, కానీ ఒక సాధువుతో అలాంటి ఆటలాడదు, ఇంకో రాజకీయ నాయకుడితో ఆటలాడదు. కాబట్టి నా పట్ల అలా మాట్లాడినప్పుడు నేను నిన్న స్పష్టంగా చెప్పాను, నా కన్న తల్లి మీద ఒట్టేస్తున్నాను, నేను కట్టిన కాషాయం మీద ఒట్టేస్తున్నాను. నేనే డబ్బుకు అమ్ముడుపోవాలనుకుంటే ఈరోజు రాజకీయంలో రానక్కర్లే. నాకు కోటాను కోట్ల డబ్బులు ఇవ్వడానికి అందరూ సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రులు, నాయకులు అందరూ. నెవరు నేను ముట్టలేదు, ఎప్పుడూ ముట్టలేదు. ఈ రోజుకి నా దగ్గర నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే నేను మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను, నేను రాజకీయంగా ఇలా అడుగు వేసిన తర్వాత చాలామంది డబ్బులు తెస్తే నాకు వద్దు, నాకు ఎవరి డబ్బు వద్దు. ఎందుకంటే మీ డబ్బు యాగానికి వాడండి, మీ డబ్బు ఒక గుడికి వాడండి, మీ డబ్బు ఒక ధర్మానికి వాడండి, లేదా ఒక స్కూల్కి కట్టండి. నేను రాజకీయంలో నేను అడుగు పెట్టాను, ఇది నా నిర్ణయం, నా అభిప్రాయం. కాబట్టి నేను అప్పు తెచ్చుకున్నాను. ఒక వ్యక్తితో మాట్లాడి నేను అప్పు తెచ్చుకున్నాను, లోన్ కింద. నాకు ఇద్దరు అప్పు ఇచ్చారు, 20 లక్షల రూపాయలు నాకు అప్పు ఇచ్చారు, నా అకౌంట్లో ఉంది. అయితే నాకు ఖర్చు అయింది 14 లక్షలు 15 లక్షలు ఖర్చు అయింది. ఒకవేళ నేను గెలిచినా ఓడినా, నేను ఓడడం అనేది లేదు, నేను గెలుస్తున్నాను. గెలిచినా సరే ఏదైనా సరే ఆ మిగతా 5 లక్షలు దీని నిమిత్తం తెచ్చిన డబ్బు ఇక్కడే ఆ గణేష్ సరోవరానికి ఇచ్చే వెళ్ళిపోతా. ఒకవేళ వెళ్ళాలి, ఇక్కడే ఉండాల్సి వచ్చిన 5 లక్షలు ఇక్కడే ఆ గణేష్ సరోవరానికి వేస్తా. నాకు మొన్న కొంతమంది వచ్చి అడిగారు, మా గుడి కట్టాము, మాకు సరిగ్గా స్లాబులు లేవు, మాకు అది లేదన్నారు. నేనేం ఆలోచించలేదు. నేను వాళ్ళకి చెప్పా, ఓట్లనే ఆలోచన పక్కన పెట్టండి, దేవుడికి చేసి ఓట్లు ఏమని అడగడం నా సంస్కారం కాదని చాకలి పేటలో నేను వాళ్ళకి షెడ్డు వేయించాను. వాళ్ళందరూ అడిగిందండి, మాకు డబ్బు వద్దు, మాకు దేవుడికి ఇది కావాలన్నారు. అలాంటి భక్తుల కోసం మనం చేయకపోతే ఎవరికి చేస్తాం మనం? కాబట్టి నా యొక్క ఆలోచన నాకు తిప్పి కొడితే నాకు 14 లక్షలు ఖర్చు అయ్యింది. అది కూడా భోజనాలు, ప్యాంప్లెట్లు, ఈ ఆటోలు ఖర్చు, లేకపోతే ఇంకోటి అంతే. పెడుతున్నాం ఖచ్చితంగా పెడుతున్నాం. అంటే మొత్తం బూత్ వైజ్ పెడుతున్నాము. తప్పకుండా మేము పోల్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా చేస్తున్నాము. అన్నిటికంటే మీడియా మేనేజ్మెంట్ నాకు కొద్దిగా వెనకబడి ఉన్నాను నేను. మీడియా వాళ్ళే దాన్ని చొరవ తీసుకుని చేయగలిగితే ఇంకా అద్భుతంగా. ఎందుకంటే పేదవాడి పక్షాన లేదా ఒక అభివృద్ధి చేయాలని ఒక నిజాయితీ పరుడి పక్షాన మీడియా ఇంకా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని నిలబడాల్సిన వారు. ఎందుకంటే మార్పు కావాలి, మంచి మార్పు రావాలని కోరుకునే మీడియాకి ఇది ఒక అవకాశం. ఆ మార్పుని స్వాగతించడానికి ఒక